ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు ఇతర సంక్షేమ పథకాల రూపంలో మాదిపాడు సచివాలయ పరిధిలో 21,46,00,000 రూపాయలు పేదల ఖాతాల్లోకి వచ్చాయి. ఇదంతా 2023 సెప్టెంబర్ వరకు వచ్చిన అధికారిక లెక్కల ప్రకారమే. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 660 మందికి 1,67,00,000 సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 531 మంది తల్లుల ఖాతాల్లో 2,22,00,000 జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు 66 లక్షల సాయం అందగా జగనన్న వసతి దీవెన రూపంలో మరో 22 లక్షల సాయం అందింది. కాపు నేస్తం ద్వారా 13 లక్షల లబ్ధి జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వతాతలకు సుమారు 5,20,00,000 అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 769 మంది రైతులకు 3,48,00,000 అందాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 38 లక్షల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,04,00,000 మేర లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ రూపంలో జగనన్న గోరుముద్ద ద్వారా 30 లక్షలు, జగనన్న విద్యా కానుక కిట్ల రూపంలో 22 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 14 లక్షల సాయం అందింది. మాదిపాడు సచివాలయ పరిధిలో ఇళ్ల స్థలాల రూపంలో 83 మందికి 1,57,00,000 మేర లబ్ధి చేకూరింది.